ప్రస్తుతం అయితే మనం మేడ్చల్ దుండిగల్ దగ్గర ఉన్నటువంటి మాజీ మంత్రి మల్లారెడ్డి గారు అటువంటి అల్లుడైనటువంటి మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారి కాలేజ్ దగ్గర ఉన్నామండి. సో ఏరోనాటికల్ కాలేజ్ ఈ రోజు అయితే ప్రస్తుతం వాళ్ళకి 3 రోజుల క్రితమే ఆదేశాలు జారీ చేశారు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము. బట్ మరి అది ఎలా జరిగింది, ఈ రోజు అయితే ఉదయం నుండే కాలేజీని అయితే కూలగొట్టడం జరిగింది. అది 5 అంతస్తులతో ఉన్నటువంటి కాలేజ్ ఇప్పటి వరకు అయితే 2 ఫ్లోర్స్ కంప్లీట్గా క్లోజ్ చేసేసారు. వెళ్ళామండి, మొత్తం ఇదైతే అద్దాలతోనే ఉంది. బట్ టోటల్గా క్రెయిన్తో కూలగొట్టారు కాబట్టి సో ప్రస్తుతం లోపట పరిస్థితి నాతో పాటు మీరు కూడా చూడండి. సో అంటే కాలేజ్కి సంబంధించినటువంటి ఇవి బెంచెస్ విద్యార్థులు కూర్చోవడానికి అరేంజ్ చేసింది అనుకుంటా. కొంచెం లోపలికి వెళ్తే ఎలా ఉన్నది అనేది మీరు కూడా చూడండి. ఎలక్ట్రానిక్కి సంబంధించినటువంటివి అయితే ఇక్కడ పడిపోయి ఉన్నాయి. మాజీ మల్లారెడ్డి గారి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మల్కాజిగిరి ఎమ్మెల్యే అక్రమ కట్టడాలు చేశారని చెప్పేసి మార్నింగ్ నుండి ఈ కాలేజీని అయితే కూలగొట్టడం జరుగుతుందండి. ఈ అంతస్తు చూసుకుంటే మాత్రము 5 బిల్డింగ్లు ఉంది. ఇప్పటి వరకు అయితే అది 2 ఫ్లోర్స్ మాత్రం కంప్లీట్గా రెవెన్యూ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టరు ఆదేశాల ప్రకారమే బందోబస్తుగా పోలీసులు అందరి మధ్యలోనే ఇది కూల్చివేయడం జరుగుతుంది. సో ఆ లోపులోనే లెక్చరర్స్ అయినా కావచ్చు, కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యమైనా కావచ్చు, సో అక్కడ ఉన్నటువంటి కాలేజీ పిల్లలైనా కావచ్చు దీన్ని అడ్డుకోవడం జరిగింది. సో నినాదాలు కూడా తెలియడం జరిగింది. సో మార్నింగ్ నుండి ఇప్పటి వరకు అయితే ఇక్కడ ఆందోళనకరంగానే ఉంది. సో ప్రస్తుతం మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే పరిస్థితి తెలుస్తుంది. సో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇది కక్షపూర్వకంగానే చేస్తుందని చెప్పేసి మనకి ఇప్పటివరకు అయితే న్యూస్ వస్తుంది. అది ఎంతవరకు నిజమని చేస్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ మీరు బ్యాక్ సైడ్లో చూసుకుంటేనైతే సో కాలేజీ మొత్తానికైతే అది ఒక చెరువు కట్టని మొత్తానికే దాన్ని బ్లాక్ చేసేసి వాళ్ళు క్లియర్గా బిల్డింగ్ని కట్టడం జరిగింది. సో ఇది కబ్జా చేసినటువంటి బిల్డింగ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ మర్రి రాజశేఖర్ గారు ఇక్కడ దామెర చెరువును కబ్జా చేసి ఏరోనాటిక్ ఇంజనీరింగ్ కాలేజీ 5 అంతస్తుల బిల్డింగ్ అయితే కట్టడం జరిగిందని చెప్పేసి ఇక్కడ మనం నిజంగానే చెప్పవచ్చు. ఆయన అధికార పార్టీలో ఉన్నప్పుడు ఇలాంటి కబ్జాలు ఎన్నో చేసి కట్టారని చెప్పేసి ప్రస్తుతం వాస్తవాలు బయటికి నిజాలు బయటపడుతున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కక్ష చేసిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమని పక్కన పెట్టేస్తే ఇక్కడ ఉన్నటువంటి మనం నిజాలు చూస్తే పక్కన వరకు దాదాపుగా చెరువు మాత్రం కనిపిస్తుందండి. ఆ పక్కన వాళ్ళ బస్సెస్ అయినా కావచ్చు, ఇక్కడ వాళ్ళకి ఆడుకునేటువంటి టోర్నమెంట్కి సంబంధించినటువంటి ఈ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉంది. సో దీనికి ఎదురుగానే ఇప్పుడు కూలగొడుతున్నటువంటి 5 అంతస్తుల బిల్డింగ్ కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబానికి పెద్ద బిగ్ షాక్ అని చెప్పొచ్చు. మల్లారెడ్డి అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే అయినటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డి గారు కాలేజీలను అక్రమంగాను కట్టడము, దుండిగల్లో ఎంఎల్ఆర్ఐటి కాలేజ్లో అక్రమ నిలయాలు తొలగింపు, ఇవన్నీ ఇప్పటివరకు ఇది ఒకటి మాత్రమే అక్రమంగా కట్టినటువంటి నిర్మాణమా, లేకపోతే ఇప్పుడు తనకు ఉన్నటువంటి 30 కాలేజీలు అయినా కావచ్చు, అందులో స్కూల్స్ అయినా కావచ్చు, అవి కూడా అక్రమంగా కట్టాడని చెప్పేసి మనకి ఇంకా వెలుగులోనికి రాలేదు. సో ఒకటెనుక ఒకటి కనిపిస్తూనే ఉంది. ఈ బిల్డింగ్ చూసుకుంటే 5 అంతస్తులతో కూడినటువంటి బిల్డింగ్ అని కనిపిస్తుంది. బట్ ఇప్పటికైతే 2 ఫ్లోర్స్ మాత్రం కూలగొట్టారు. సో ఇప్పటివరకైతే స్టే ఆర్డర్ అందిందని చెప్పేసి ప్రస్తుతం మాకైతే తెలియజేయడం జరిగింది. దానివల్లనే ఈ కూల్చివేత ఆఫ్ చేయడం జరిగింది. సో మార్నింగ్ నుండి ఈ రెండింటితోనే వీటిని కూల్చారు. సో అప్పుడున్నటువంటి యాజమాన్యం కావచ్చు, అయినా కావచ్చు, కాలేజ్ పిల్లలైనా కావచ్చు, సో దీన్ని అరికట్టుకోవడము ఎంతో ట్రై చేసిరు. బట్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు అయితే స్టే ఆర్డర్ మాత్రం వచ్చిందని చెప్పేసి ఒక మాటల్లో చెప్పడం జరిగింది. సో దాన్ని బట్టి మనము ఇక్కడైతే ఇప్పటి వరకు అయితే మార్నింగ్ నుండి ఏదైతే కూలగొట్టారో ఇప్పుడైతే ఆర్డర్ ప్రకారంగానే ఆర్డర్స్ జారీ చేయడం వల్ల వాళ్ళు ప్రజెంట్ అయితే దీన్ని ఆఫ్ చేయడం జరిగింది. College school కూడా ఏదన్నా అంత we don't know the real reasons and all, but at the end of the day ఇట్ ఈస్ అ ప్లేస్ ఫర్ స్టడీ అనమాట. దాని నుంచి బిజినెస్ ఏం చేస్తారంటే మాకు తెలియదు. బట్ ఆ పర్పస్ అది ఎందుకు కట్టారా బిల్డింగ్, ఇట్ ఇస్ ఫర్ స్టడీ, అంటే పిల్లలు చదవడానికే కదా. దాంట్లో 4 labs పెడతారంట అండ్ ఆల్ ద కంప్యూటర్స్ అండ్ ఎవ్రీథింగ్ పెడతారన్నారు. సో
It is very unfair of them to just come and then demolish it out of the blue. అంటే ఈ 26 ఇయర్స్లోని రాని ఇష్యూ 26 ఇయర్స్ తర్వాత హౌ డిడ్ ఇట్ పాప్ అప్? దట్ ఇస్ ఆర్ పాయింట్. లైక్ ఇంకా మొత్తం కంట్రీలో చాలా చోట్ల ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అవుతూ ఉంటే చాలా ఉంటాయి. అవన్నీ దేర్ ఆర్ కన్స్ట్రక్షన్ విచ్ ఆర్ గెటింగ్ మనీ. అంటే బిజినెసెస్ అక్కడ బిజినెస్ యూనో ఆల్కహాల్ కంపెనీస్ అలా పెట్టడం అది వేరు. దాన్ని ఏం చేయట్లేదు. ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం ఇప్పుడు ఏమైనా దాని మనీ వస్తుందో లేదు అది మళ్ళీ మాకే పెడుతున్నారు. మాకు తెలుసు అన్ని మా కాలేజ్ ఫెసిలిటీస్ ఎలా ఇస్తున్నారు. అసలు చాలా బాగా చూసుకుంటారు మా కాలేజ్ మెంబర్. అలాంటిది మంచిగా అక్కడ 4 ల్యాబ్స్ పెడతా అన్నారు, 50 కంప్యూటర్స్ అన్ని హై క్వాలిటీ అని పెట్టిస్తున్నారు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ మా కోసమే కదా. సో అండ్ ఐ డోంట్ నో లైక్ మేమే ఎవరిది తప్పు కాదు, బేసిక్గా జస్ట్ సిచ్యువేషన్ అంతే. బట్ స్టూడెంట్స్గా వీ విల్ ఇంపాక్ట్. సిఎస్సి డేటా సైన్స్. సో మార్నింగ్ అంటే చాలా వరకు బిల్డింగ్ కూలగొట్టడం అది మీరు ఇక్కడ చాలా వరకు ఆందోళనలు కూడా చేశారని చెప్పారు. సో అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఉంటుంది కదా బాధ మాకు కూడా కాలేజ్ గురించి. అలానే ఫీలింగ్ ఏంటంటే ఇల్లీగల్ ల్యాండ్లో కట్టడం తప్పే, కానీ అలా అని నోటీస్ లేకుండా కూల్చేయడం అది కూడా తప్పే. బీటెక్ ఫస్ట్ ఇయర్. సో అంటే మార్నింగ్ అంత పెద్దగా బిల్డింగ్ కూలగొట్టడం జరిగింది కదా, సో దాన్ని చూసి మీరు ఎలా ఫీల్ అయ్యారు? యాక్చువల్గా అయితే మాకు లాస్ చెప్పాలంటే, ఎందుకంటే కాలేజ్ స్క్వేర్ ఫీట్ తగ్గిపోతుంది. తర్వాత కన్స్ట్రక్షన్స్ అవన్నీ తర్వాత బడ్డనంతా మా మీద వేస్తారేమో అని మేము